శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ గురుదేవ దత్త. శ్రీ సమర్థ రామదాస విజయం. అధ్యాయం 1. ప్రార్థన. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. విజయములను విజ్ఞానములను కలిగించుటయే కార్యముగా గల ఓ విఘ్నేశ్వర, గణములన్నింటికీ నీవు నాయకుడవు. దేవగణములు, శివగణములు, వైష్ణవగణములు మున్నగునవి నీ అధీనంలో వర్తించును. అంతేగాక మానవ శరీరంలో గల సకల కణములకును గణములకును గుణములకును నీవే అధిపతివి. సాధకులకు సప్తచక్రములలో ఎదురయ్యే సర్వ గణములకు కూడా నీవే నాయకుడువు. మూలాధారమునందు నిలిచి సకలమునకు మూలకారకుడై ఉన్నావు. నీ అనుమతి లేనిదే మూలాధారమునందలి మహాశక్తిని ఎవ్వరునూ దర్శించలేరు. పురాణేతిహాసములలో తెలిపిన కథలలో పార్వతి నిన్ను సృష్టించి తన ఇంటి గడపలో ఉంచినదని, ఆ గృహనాయకుడైన శివుడు రాగా నీవు అడ్డగించినావని, శివుడు నిన్ను ఖండించి లోనికి అనగా పార్వతి వద్దకు వెళ్ళినాడని కలదు. ఇది ఒక దేవరహస్యం, సాధనా రహస్యం. సాధకుడు నీ కరుణతో తనలోని వికల్పాలను తొలగించుకుని సంకల్పములను బలపరుచుకుని ముందుకు సాగి నిర్వికల్పుడగుటయే ఆ ఇతిహాసమునందలి పరమార్థం. ఇట్టి అనేక ప్రత్యక్ష పరోక్ష జ్ఞాన విజ్ఞాన దాతయైన ఓ సిద్ధి గణపతి, నీ అనుగ్రహంతో మహామహిమాన్వితుడు, దివ్యపురుషుడు, దృఢ సంకల్పమునకు ప్రతిరూపమైన శ్రీ సమర్థ రామదాసస్వామి యొక్క విభూతులను పరిపూర్ణముగా లిఖించు శక్తిని బుద్ధిని పెంచి సిద్ధిని ప్రసాదించు. ఓ ఆదిదైవమా, శరణు శరణు, రక్ష రక్ష, పాహి పాహి. జై శ్రీ గణేశాయ నమః. ఓ వాణి, నలువరాణి, గీర్వాణి, సకలలోక శర్వాణి, నీవు హంసవాహినివై పరమహంసతత్వాన్ని నాదం రూపంగా వ్యక్తం చేస్తుంటావు. కవులు, గాయకులు, నటులు నీ ఆరాధకులు. అట్టి సకల అభిమానుల హృదయాలలో నివసిస్తూ వారి ఉన్నతికి కారణమై ఉన్నావు. నీ కరుణ లేనిదే, నీ దృష్టి పారనిదే ఏ విధమైన అభివృద్ధి నొందలేరు. సకల కళామయి నీవు అపార దయామయివి. అమ్మా, నీవు నా మదిలో స్థిర నివాసం ఏర్పరచుకుని నా కలమున నిలిచి మృదు మధుర మంజుల మహత్వపూర్ణమైన పలుకులతో నా రచనపై నాట్యమాడి నా ఈ రచనను పరిపూర్ణమొనరించుము తల్లి. పరమహంస శ్రీ సమర్థ రామదాసస్వామి యొక్క లీలా విభూతులను భక్తులకు అందించే సత్కార్యమునకు చేయూతనిమ్ము. జననీ, నీకివియే శతకోటి వందనాలు. ఓ త్రిమూర్తులారా, కర్త కర్మ క్రియల రూపంలో సృష్టి స్థితి లయ కారకులైన మీ అందరి లీలలను తెలుసుకోవడం ఎవరికి సాధ్యం? మీ అనుగ్రహం లేనిదే మీ తత్వం అవగతం కాదు. విశ్వమూర్తులారా, మీ అందరి తత్వాన్ని లోకానికి తెలియచేసి మీ మహత్తును సర్వజన హృదయాలలో నింపి లోకోపకారం చేసిన జగద్గురువు శ్రీ సమర్థ రామదాసస్వామి చరిత్ర పరిపూర్ణంగా వర్ణించు శక్తిని జ్ఞానమును సదయులై నాకు అందించండి. మీకు దాసానుదాసుడు ఈ విఠలుడు. వీనిని మీ వాణిగా స్వీకరించి మీ కార్యమునకు ఉపయోగించుకొనుడు. శరీరధారణ చేసినందులకు మీ గుణగానం చేయు భాగ్యం కలిగించండి. అకార ఉకార మకార స్వరూపులైన మీ చరణారవిందములకివే అనేక కోటి ప్రణామములు. హే నారాయణ, నీ దశావతారములు మానవ జన్మకు ప్రతీకలు. తల్లి గర్భమునందు పిండోత్పత్తి జరిగినప్పుడు అదియే నీ తొలి అవతారమైన మత్స్యావతార రూపం. తర్వాత కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కియను 10 రూపములు వరుసగా 10 నెలల్లో ఏర్పడుచున్నవి. 7వ నెలలో పరిపూర్ణ మానవ రూపమై వర్ధిల్లును. అప్పుడే జీవుడు అందు ప్రవేశించుట జరుగును. రామావతారంలో నీకన్నా ముందు శివుడు స్వయంగా హనుమంతుడై అవతరించి నిన్ను సేవించుచు నీ కార్యములో లీనమైనాడు. బ్రహ్మ తన సృష్టి శక్తి చేత సర్వదేవతలను వానరులుగా సృష్టించి భువిపైకి పంపి నీ కార్యమునకు సహకరించినాడు. అందుచేత రామావతారం త్రిమూర్తి సమ్మిళితముగా గోచరిస్తుంది. రాముని వాక్కులో సరస్వతి, రాముని ధనస్సులో పార్వతి, రాముని ధర్మపత్నిగా శ్రీలక్ష్మి, ఈ విధంగా త్రిమాతలు త్రిమూర్తుల కలయికతో జగత్తులో ధర్మ సంస్థాపన చేసిన మీ లీల రామాయణంలో భద్రపరచబడి ఉన్నది. శ్రీరామ, దశరథరామ, దశముఖమర్దన, ధర్మస్థాపన కార్యధురీణ, నీవు స్వయంగా మంత్రోపదేశం చేసిన నీ భక్తుని చరితము ఇది. నీ అనుగ్రహంతో నీ శిష్యుడైన శ్రీ సమర్థుని లీలలను సర్వజనులకు ఆదర్శమగు విధంగా ఈ కథను నడిపించు. శ్రీరామా, శరణు శరణు. అమ్మా సీతమ్మ తల్లి, ఆశ్రిత కల్పవల్లి,
ఓర్పుకు, శ్రద్ధకు, దయకు, పతిసేవకు నీవు ప్రతిరూపానివి. నీలోని శక్తి రూపం ఆగ్రహిస్తే సకల వినాశనమునకు హేతువగును. అట్టి శక్తి కలిగిన నీవు ఓర్పుతో, సహనశక్తితో, దయతో నీ శక్తిని నీలోనే దాచుకుని సర్వులను అనుగ్రహించావు. నీ అభిమానపుత్రుడు అంజనీసుతుడు, అతని అవతారముగా ప్రసిద్ధికెక్కిన శ్రీ సమర్థ రామదాసుని కథ ఇది. ఈ కథాగానం చేయుటకై అన్ని సన్నివేశములలోనూ నీ అనుగ్రహం కావాలి. దీనిని చదివిన వారలకు, శ్రవణం చేసిన వారలకు నీ గుణములను ప్రసాదించు జనని, వారి జీవితములో ఆనందామృత వర్షమును కురిపించు తల్లి. నీ ఈ బిడ్డ జ్ఞానం పూర్తిగా లేనివాడు. వీనిని అనుగ్రహించి తత్వజ్ఞానము కలిగించు. నీ పాదార విందముల కడ శిరస్సుంచి వేడుకొనుచున్నాడీ విఠలుడు. వందన శతములందుకొని దీవించు జనని. సంకటమోచన, దీనబంధు, కృపాసింధు, మారుతి తండ్రి, నీవు భక్తవత్సలుడవు, సంకల్ప సిద్ధుడవు. నీవు భూమి మీద సంచరించుచు భక్తరక్షణ చేయుచూనే ఉన్నావు. కలియుగ మానవులను ఉద్ధరించుటకు నీవే అవతరించుచున్నావు. ధర్మోద్ధరణకు కారణమయ్యావు. రామభక్తాగ్రేసరా, నీ చరితమును, నీ లీలలను నీవే నడిపించు. ఈ కథను చదివిన వారలకు, విన్నవారలకు ఇహపరములను కలిగించుము. ఈ విఠలుడు నీకు సాష్టాంగ ప్రణామములు అర్పించుచున్నాడు. గైకుని అనుగ్రహింపుము. హే రంగా, శ్రీ పాండురంగా, రుక్మిణీ రమణ, ఓ వైకుంఠధామ, నీ నామధారకుడు ఈ విఠలుడు. వీనిని ఇహలోకమునకు పంపినావు. నీ సేవకు వినియోగించుకుని సద్గతి కలిగించు. ఓ అనంతశయన, నీకివే సహస్రవందనములు. నీ నివాసమైన పుణ్యచంద్రభాగా నదీ తీరంలో పండరీపురంలో చరించే భాగ్యం కలిగినది. ఎందరో భాగవతులు నడయాడిన ఆ పవిత్ర భూమిపై నీ అనుగ్రహంతో సేదదీర్చుకోగలిగితిని. నా ఉనికికి మూలం నీవే కారణం తండ్రి. మహారాష్ట్ర సీమలలో ఉద్భవించిన అనేకులగు మహాత్ములలో అగ్రగణ్యుడైన శ్రీ సమర్థుని చరితమిది. జ్ఞానులకు విజ్ఞానమును, సుజ్ఞానమును, సాధకులకు ముముక్షుత్వమును కలిగేలాగున ఈ రచనను కొనసాగనిమ్ము. చదువురులపై నీ కరుణారసమును ప్రసరింపజేయుము. నీ నామధారకుడగు విఠలుడు చేకొనిన ధర్మ ప్రచారోద్యమమును జయప్రదం చేయగోరుచున్నాను. నీకివే నా వందనములు. సాయినాథ, సద్గురుమూర్తి, సదా నీవే నాకు మార్గదర్శివై అహర్నిశలు నడుపుచున్నావు. నీ ఆదేశంతో వ్రాయబూనిన లీలాచరితమిది. ఓ లీలామానుష విగ్రహ, నీ చరితామృతమును గోలి పామరులెందరో ముముక్షువులైనారు. వారందరూ నీ తత్వప్రచారకులుగా మారి నిన్ను సేవిస్తున్నారు. కలికల్మష నాశక శ్రీ సమర్థ రామదాస స్వామి వారి లీలా విభూతిని పారాయణము చేయు భక్తులకు కలి ప్రభావము లేకుండా రక్షించు. నీ దాసుని అనుగ్రహించి బుద్ధిని, శక్తిని, జ్ఞానమును ప్రసాదించు. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి, నమో నమః. శ్రీదత్తదేవ, అనసూయానందన, అవధూతల దిగంబరుల రూపంలోనూ బాలోన్మత్త పిశాచ వేషాలలో ఈ కలియుగంలో నీవు ఎన్నో రూపాలతో లీలా విభూతులను దర్శింపజేయుచు మానవులను భక్తి సామ్రాజ్యములోనికి నడిపించి పునీతులను గావించుచున్నావు. తండ్రి, నిరంతరం నీ కథాగానము చేయు నీ బిడ్డడు రాయబూనిన దివ్యమైన ఈ కథామృతమును నిర్విఘ్నంగా నడిపించి సఫలము చేయుము. నీకు శతాధిక వందనములు. శ్రీ సప్తర్షులారా, అష్టదిక్పాలకులారా, కవీశ్వరులారా, సద్గురువులారా, ఈ బాలుడు మీవాడు. వీనిని చేయబట్టి నడిపించండి. సద్గురుని చరితము సర్వజనులకు హితము చేకూర్చులాగున సాగనివ్వండి. శరణు శరణు, రక్ష రక్ష. ఓ సమర్థ రామదాస స్వామి, నీవు ఘటనాఘటన సమర్థుడవు. శిష్యకోటికి నీవు చేసిన హితబోధలు శ్లాఘనీయములు. నీ ప్రబోధమైన దాసబోధ సర్వకాలములలోనూ మానవాళికి హితము చేకూర్చును. అజ్ఞానాంధకారములో అలమటించు వారలకు చేయూతనిచ్చి జ్ఞానము వైపు నడిపించును. నీవు లీలాపురుషుడవు. నీవే నీ దివ్య లీలా విభూతుల స్ఫురణ కలిగించుము. నీ అండదండలే నా సాహసమునకు మూల కారణములు. నీవు నిత్య సత్యుడవై ఉన్నావనే ధైర్యంతోనే నేను ఈ కార్యానికి పూనుకున్నాను. తండ్రి, కరుణించు. నీకు నా శతకోటి ప్రణామములు. జన్మనిచ్చిన జననీ జనకులకు, పెంచి పోషించి తత్వజ్ఞానకారకులైన సంత్ కైకాడి మహారాజునకు, సన్యాస దీక్షనిచ్చి దత్త సంప్రదాయ పరంపరలో చేర్చుకున్న శ్రీ 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 స్వామి నిరంజనానంద సరస్వతి మహారాజు వారికి, ఆశ్రమములో ఆశ్రయమిచ్చి విద్యా ప్రబోధం చేసిన ఋషికేశంలోని కైలాసాశ్రమాధిపతి శ్రీ విష్ణు మహాదేవానంద స్వామివారికి, అడుగడుగున నా కండగా నిలిచిన దత్తావతార పంచకం శ్రీపాద శ్రీవల్లభ, శ్రీ నరహరి నరసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, శ్రీ స్వామి సమర్థ, శ్రీ సాయినాథులకు
దాసానుదాసుడి విఠలుడు మీ అందరి దీవెనలతో మీ ఆదేశంతో వ్రాయబూనిన శ్రీ సమర్థ రామదాస స్వామి లీలా విభూతిని తెలుపు ఈ అద్భుత కావ్య రచనలో తోడు నీడై పద పదములో నిలిచి పూర్తి కానివ్వండి. సద్గురువులారా, మీ అందరికీ నా సాష్టాంగ నమస్కారములు. గురు నిత్యానందులు విద్యాసాగరుల తీర్థయాత్ర. అక్కల్కోట శ్రీ స్వామి సమర్థుల లీలామృతమును తనివితీరా గురోలిన విద్యాసాగరుడును, స్వామి యొక్క లీలను దర్శించి అమృతధారగా ప్రవచించిన శ్రీ నిత్యానంద యోగియు వారి నిత్యానుష్ఠానములు సద్గోష్ఠి కార్యక్రమములు చేస్తూ చాలా కాలంగా అక్కలకోటలోనే నివసిస్తున్నారు. ఒకరోజు నిత్యానంద యోగి గారి సముఖానికి వచ్చి విద్యాసాగరుడిలా అన్నాడు: స్వామి, నేను కొన్ని తీర్థములు క్షేత్రములు సేవించగలిగాను. కానీ వాని మహత్యమును విశేషములను పూర్తిగా వివరించి చెప్పువారు లేక క్షుణ్ణంగా తెలుసుకొనలేకపోయితిని. మీ వంటి మహాత్ముల వెంట తీర్థాటనము చేసిన ఎడల ఆయా క్షేత్రముల మహిమలు వివరముగా తెలియుటకు అవకాశం ఏర్పడును. తమరు దయతో అనుమతించితే కొన్ని రోజులు తీర్థాటనం చేయాలని కోరిక కలుగుచున్నదని పలికెను. నిత్యానందులు చిరునవ్వుతో, వత్స, నీ అభిప్రాయం సరి అయినది, సమర్థనీయమైనది. ఏ క్షేత్రమైనా, ఏ తీర్థమునైనా, ఏ దైవమునైనా, ఏ సద్గురువునైనా ఊరక దర్శించినంత మాత్రమున ఏమీ ప్రయోజనం ఉండదు. వాని యొక్క మహత్తత్వమును తెలుసుకుని సేవించినప్పుడు ఫలితం అపారంగా ఉంటుంది, ఆనందం కలుగుతుంది. నీ అభీష్టమే నెరవేరుగాక. అట్లే మనమిరువురం క్షేత్ర సందర్శనం చేయుదుమని అనుమతినిచ్చెను. గురు శిష్యులిరువురు ముందుగా షోలాపూర్ మీదుగా పండరీపూర్కు చేరుకున్నారు. చంద్రభాగా నదిలో స్నాన సంధ్యాదులు ముగించుకుని ఆశ్రితవత్సలుడు అనాథరక్షకుడైన పాండురంగ విఠలుని సేవించుకున్నారు. ఎందరో భక్త శిఖామణులు శ్రీరంగని సేవించి అనేక విధముల కీర్తించి ధన్యత పొందిన విషయములన్నీ శ్రీ నిత్యానందులు విద్యాసాగరునికి ఎరింగించారు. అటువంటి భక్తులలో ముఖ్యముగా సక్కుబాయి, జ్ఞానదేవు, నామదేవ్, తుకారాం, చౌకామేళ, నరహరి, కంసాలి మొదలైన పరమభక్తుల వృత్తాంతములన్నీ మననం చేసుకున్నారు. అట నుండి కొల్హాపూర్ను, నరసింహవాడి, ఔదుంబరును సందర్శించుకుని క్రమంగా నిత్యానందులు విద్యాసాగరుడును సతారా జిల్లాలోని సజ్జనగడకు చేరినారు. కథా ప్రారంభము. ఆ దివ్యమైన క్షేత్రము గల పర్వత శ్రేణులను చేరినంతనే వారి హృదయములలో అపారమైన శాంతి, ఆనందము కలిగినది. వారి మనస్సులు కాకతాళీయంగా ధ్యానమగ్నమైనవి. చల్లని వాతావరణం, పచ్చని కొండచెరియలు, గలగలపారు సెలయేరులు, ఎత్తైన కొండల నుండి జాలువారుచున్న జలపాతములు, వింత వింత పక్షుల సోయగాలు వాటి కిలకిలా రావాలతో అమితమైన ఆనందమును అందించినవి. అచ్చటి ప్రకృతిని గాంచి పులకించుచు గురు శిష్యులిరువురు సజ్జన్గఢ్ పైన గల శ్రీ సమర్థరామదాస స్వామి ఆశ్రమంలోనికి ప్రవేశించి శ్రీరామదేవుని దర్శనము, హనుమంతుని దర్శనము చేసుకుని ప్రసాదం స్వీకరించి విశ్రాంతిగా కూర్చున్నారు. శ్రీ నిత్యానంద యోగి చెంతకు చేరి ఎంతో కుతూహలంతో కూర్చున్నాడు విద్యాసాగరుడు. అతని ముఖమండలంలోని వికాసాన్ని గ్రహించి స్వామి ఇలా ప్రశ్నించారు: ఏమిటి విశేషం? ఈ క్షేత్రం నీకెలాంటి అనుభూతిని కలిగిస్తున్నది? చాలా ఉత్సాహంగా ఉన్నట్లున్నావు అంటూ అడిగారు. విద్యాసాగరుడు: గురుదేవా, ఈ క్షేత్రం మహామహిమాన్వితుడైన ఒక బ్రహ్మవేత్త నివాస స్థానమని ఇచ్చటి భక్తులు చెప్పగా విన్నాను. వారు సద్గురువులని, ఎన్నో లీలలు చేశారని చెప్పుచున్నారు. కానీ పూర్తి వివరాలు ఎవరూ చెప్పలేకపోయినారు. తమరు ఆ మహాత్ముని జీవిత విధానమును, వారి లీలలను పూర్తిగా నాకు వినిపించి నన్ను తరింపజేయండి స్వామి అని ప్రార్థించాడు. స్వామి ప్రేమపూరితమైన దృక్కులతో వీక్షిస్తూ, నాయనా, స్వామి సమర్థులు అక్కలకోట చేరకపూర్వమే ఈ సజ్జనగడలో శ్రీ సమర్థరామదాస స్వామి నివసించారు. ఆయన బ్రహ్మజ్ఞాని, తత్వవేత్త, సంఘ సంస్కర్త, సద్గురువు. మ్లేచ్ఛుల కబంధ హస్తాల నుండి మాతృభూమిని విడిపించుటకు ప్రయత్నించి సఫలీకృతుడైన ఛత్రపతి శివాజీ మహారాజుకు తన దీవెనలలోనే అండదండలందించిన సద్గురువు. ఆ గురు శిష్యులిరువురును ఈ దేశ ప్రజలెన్నటికీ మరువలేరు. విద్యాసాగర, శ్రీ సమర్థరామదాసు ఎంతటి కరుణామూర్తియో, ఆయన శిష్యుల పట్ల ఎటువంటి ప్రేమను వ్యక్తపరిచినారో ఈ సమాధియే చెప్పుచున్నది. గురుదేవుల మహాసమాధి సమయంలో దూరంగా ఉండి తరువాత ఆ విషయం తెలుసుకుని కళ్యాణ్ అనే శిష్యుడు వ్యధపడి గురువును తలంచుకొని తీరని దుఃఖంతో కుమిలిపోతుంటే సమర్థరామదాస స్వామి సమాధిని చీల్చుకొని బయటికి వచ్చి అతనికి ఉపశాంతిని కలిగించి మరలా అంతర్ధానమైనారు. ఆ మహాత్ముని లీలలు గూర్చి ఎంత చెప్పినా తక్కువే. సముద్రంలో నీటి బొట్టంత మాత్రమే నోటితో చెప్పగలం అంటూ కన్నులు మూసి క్షణం సేపు ఆ స్వామి సమర్థులను జ్ఞప్తికి తెచ్చుకొనుచుండగా విద్యాసాగరుడు, స్వామి, గురుదేవా, అంతటి సమర్థులైన వారి లీలామృతమును తనివి తీరా గురులే అవకాశం నాకు కలిగినందులకు ధన్యుడను.
మీ సాన్నిధ్యమును ప్రసాదించిన సమర్థులు శ్రీ అక్కలకోట స్వామివారికి, శ్రీ సమర్థ రామదాస స్వామివారికి, సద్గురువులై నన్ను తరింపజేయుచున్న తమరికి కూడా పాదాభివందనములు. నా మనస్సు శ్రీ సమర్థుని లీలలను వినుటకు ఎంతయో ఉత్సాహపడుచున్నది అంటూ ప్రార్థించాడు. నిత్యానందుల వారు ప్రసన్నతను కురిపించే చూపులతో, వత్సా విద్యాసాగర, నిజంగా నీ వలన నాకు కూడా ఆ మహనీయుని లీలలను స్మరించి దర్శించుకునే భాగ్యం కలిగింది. ముందుగా ఆనాటి దేశకాల పరిస్థితులను, శ్రీ స్వామి అవతరించుటకు కారణమైన స్థితిగతులను వివరిస్తాను. శ్రద్ధతో ఆలకించు అంటూ చేతులు జోడించి ప్రార్థనకు ఉపక్రమించారు. శిష్యుడైన విద్యాసాగరుడు కూడా చేతులు జోడించి శృతి కలిపాడు. హే గజానన వాగీశ్వర, నా మేధస్సునందుండి శ్రీ సమర్థుల లీలలను నిరంతరాయంగా స్ఫురింపజేయము. నీకు వందన శతములు. హే మాతా సరస్వతి, నీకు వేవేల ప్రణామములు. అమ్మా, సర్వులకు జ్ఞానం ప్రసాదించదవు. నీ అనుగ్రహలేశం లేక ఒక్క మాట కూడా పలుకలేము. నీవే మా వాక్కును నిలిచి శ్రీ సమర్థుల లీలా విశేషముల పలికించు తల్లి. ఓ స్వామి అక్కలకోటవాస, నీవే మాకు ప్రాపు. నీ వలనే అవతార పురుషుడైన శ్రీ సమర్థరామదాస స్వామి చరిత్రలోని చిత్ర విచిత్ర కథనములను మాకందించు. ఓ దేవాదిదేవ సద్గురుమూర్తి శ్రీరామదాస స్వామి, నీవు ఘటనాఘటన సమర్థుడువు. సాక్షాత్ శ్రీ ఆంజనేయుని అవతారమూర్తివి. అందువలనే సకల కళా ప్రపూర్ణుడవై వీర శూర చాతుర్య సరస సామ దాన భేద దండనములను వివిధ ఉపాయములతో ప్రజల్లో మార్పును సాధించి స్వరాజ్యకాంక్షను వారిలో రేకెత్తించినావు. పిరికిదనమును దూరంగా తరుముటలో నీ అండదండలే ప్రజలకు రక్షాకవచమైనవి. నీ లీలా విభూతులను స్మరించుకుని కీర్తించే భాగ్యమును మాకు కలుగజేయుము. ప్రజలకు ధర్మ అర్థ కామ మోక్షములను ప్రసాదించే అద్భుతమైన ఉత్తమ యోగ సాధనాదులను, లోక కళ్యాణమును కలిగించే దాసబోధను లిఖించి ముందు తరముల వారికి హితమును చేకూర్చినావు. ఓ మహాత్మా, మేము నీవారమే. సదా మా వెంట ఉండి నీ లీలలను మాకు స్ఫురింపజేయగోరుచున్నాము. భక్తులైన వారి హృదయ క్షేత్రములలో భక్తి బీజములు అంకురింపజేయుటకు, అవి పెరిగి ఫలపుష్ప భరితమగుటకు ఈ నీ చరిత్రము ఉపకరించున్నట్లు అనుగ్రహింపుము అనుచు ప్రార్థించి, వత్సా వినుము, తొలుతగా వారి వంశంలోని పూర్వీకుల వృత్తాంతం చెప్పెదమని ప్రారంభించెను. సమర్థుల పూర్వీకుల వృత్తాంతము, దేశకాల పరిస్థితులు. పవిత్ర భారతావనిలో సూర్యవంశరాజులు, చంద్రవంశరాజులు అనేవారు తమ పరిపాలనతో సుస్థిరమైన రాజ్యములను స్థాపించి ప్రజలను కన్నబిడ్డల వలె కొందరు, ప్రజలే సర్వాధికారులనే భావంతో కొందరు, ధర్మార్థ కామ మోక్ష ఫలాభిలాషులై కొందరు పరిపాలించిరి. కలియుగం ప్రవేశించినప్పటికీ ధర్మపరాయణులైన రాజుల పాలనలో ధర్మాచరణ కలిగిన ప్రజల మధ్యలో ధర్మ ప్రబోధము చేయు సమర్థులైన యోగుల సాన్నిధ్యంలో భక్తి నిరతులైన భాగవతుల మధ్యలోనూ కలిపురుషుని ప్రభావం పనిచేయ వీలులేక అణిగి మణిగి సమయం కొరకు పొంచి ఉండినది. సత్య శాంతి ప్రేమికులైన రాజుల నిర్మలమైన నిశ్చలమైన అకుంఠిత దీక్షలో పాలన సత్యంగానే మైమరిపించేది. విక్రమాదిత్యుడు, శాలివాహనులు, అశోకుడు, చంద్రగుప్తుడు మున్నగు రాజుల చరిత్రలు మనకి ఈ విషయాన్ని తెలుపుతున్నాయి. కాలక్రమేణా హిందూ రాజ్యంలో వలసరాజులు అనేకులు చేరి తమ తమ ధర్మాలను మతాలను వ్యాప్తి చెందించుటకై ప్రయత్నించు కాలం ఆసన్నమైనది. ఆ సమయంలో పరాయి దేశస్థులు అధికార బలంతో కొన్ని కీలకమైన ప్రదేశములలోని రాజులను అనేక విధములైన సుగంధ ద్రవ్యములు, మత్తు పదార్థములు ఇచ్చి ప్రలోభపెట్టి కొన్ని స్థానాలను హస్తగతం చేసుకున్నారు. వారి స్థానములను పటిష్టం చేసుకునేటందులకై చేసిన అనేక ప్రయత్నాలలో మతం మార్పిడి అత్యంత ముఖ్యమైన దుష్టచర్య. ఈ విషయాన్ని కొందరు సద్ధర్మ పరాయణులైన రాజులు, మంత్రులు, పురోహితులు గర్హించారు, ఎదిరించారు. అధికార బలంతో ప్రజలను హింసిస్తుంటే, జీవహింస చేస్తుంటే, అనేక మంది స్త్రీలపై అత్యాచారాలు చేస్తుంటే సహించలేక దుష్టులతో తలపడినారు. ప్రాణాలు సైతం లెక్క చేయక పోరాడినారు. కొందరు మాత్రం దుష్టులకు దూరంగా ఉండుట మంచిదని, సమయం వస్తే భగవంతుడే దౌష్ట్యాన్ని రూపమాపుతాడని భగవంతునిపైనే భారం మోపి ప్రార్థించుకుంటూ ఉండేవారు. అటువంటి కొందరు కుటుంబాలతో సహా వేరే సురక్షిత ప్రాంతాలకు వలసపోయినారు. నిజాం షాహీ పాలనలోని పరిస్థితులు నచ్చక దూర ప్రాంతాలకు వలసపోయిన వారిలో శ్రీ సమర్థుల పూర్వీకుడైన కృష్ణాజీ పంత్ కులకర్ణి ఒకరు. వారి వంశంలోని శ్రీ సమర్థుల వారి చరిత్ర ఎంతో గహనమైనది, పుణ్యప్రదమైనది. వీనిని చెప్పుకునివారు వినువారును తరించగలరు. కృష్ణాజీ సనాతన మహారాష్ట్ర బ్రాహ్మణుడు, రామభక్తుడు, శ్రోత్రియ నిష్ఠాగరిష్ఠుడు. శాలివాహన శకం 774 అనగా క్రీస్తు శకం 852లో
ఉత్తర గోదావరి తీరమందున్న బీదర్ ప్రాంతమందలి హిబిరామ అను గ్రామమునకు కుటుంబ సమేతముగా బంధుమిత్రులతో కలిసి వలసపోయి అచ్చట నివసింపసాగిను. విద్యాసాగర సజ్జనులు తమ మార్గమును ఇతరులకు వివరించి సన్మార్గమును అనుసరించు వారికి కలుగు లాభములను బోధించి తమ అనుయాయులుగా ధర్మ మార్గమును అనుసరింపజేయుదురు. ఆయన తన బుద్ధి కుశలతతో అనేక గ్రామములు స్థాపించెను. ఆయనకు 4 కుమారులు కలిగిరి. పెద్దవాడైన దశరథ పంత్ అతను వివాహమైన తర్వాత ధార్మికమైన బుద్ధి కలవాడొగుట చేత తండ్రి సంపాదించిన ఆస్తిని స్వీకరించుటకు నిరాకరించి పిత్రార్జితమును సోదరులకు వదిలి కొంచెం దూరమున గల జాట్ గామ్ అను పాడుబడిన గ్రామములో భార్యతో కలిసి నివసింపసాగిను. తన ప్రతిభాపాటవము మంచితనము దూరాలోచన శక్తియుక్తులతో అచ్చటి అరణ్యములో నివసించు సంచార జాతులను గొర్రెలను మేపుకొనే గొల్లవారలను సమీకరించి ఆ గ్రామంలో నివసించున్నట్లు ఏర్పాట్లు చేసెను. అందరిలోనూ స్నేహభావము భక్తిభావాలు పెంపొందినట్లు వారిని తీర్చిదిద్దెను. ఆ గోపాలకులలో పెద్దవాడైన లఖుమాజీని గ్రామ పెద్దగా నిలిపి తాను సలహాదారు కురకర్ణిగాను అనగా కరణంగాను పురోహితునిగాను పనిచేయసాగెను. అప్పుడు వారందరూ కలిసి ఆ గ్రామమునకు జాంబగాం అనే పేరు పెట్టిరి. ఈ పవిత్ర గ్రామమే మన కథానాయకుని జన్మస్థలం. అది నేడు పరమపూజ్యమైన యాత్రాస్థలంగా ప్రసిద్ధి చెందినది. దశరథ పంత్ శ్రీరామోపాసకుడు, గురుభక్తుడు, సాధు సజ్జనుల సేవ చేయువాడు, సత్ప్రవర్తకుడు, సత్యమైన శాంతి కాముకుడుగా ఉండేవాడు. ధర్మనిరతి కలవాడు. తండ్రి వలనే స్వచ్ఛంద జీవనము సత్ప్రవృత్తి కలిగి జీవించువాడు. ఆ చుట్టుప్రక్కల గ్రామములను కూడా నిర్మాణాత్మకంగాను ప్రణాళికాబద్ధముగాను తీర్చిదిద్దెను. ఇతని కాలంలో ఆ గ్రామంలో శ్రీరామచంద్రునికి మరియు హనుమంతునికి దేవాలయములు నిర్మించబడిను. శ్రీరామనవమికి ప్రతి సంవత్సరం అత్యంత వైభవోపేతంగా శ్రీరామ జయంతి ఉత్సవములు జరిపించబడుచుండెను. హనుమత్ జయంతి ఉత్సవములు కూడా చాలా ఘనంగా జరిపిస్తుండేవారు. ఆనందోత్సవంతో ఆ గ్రామం కళకళలాడేది. సజ్జనులు ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులుంటాయని నిరూపించారు. ఆ సంప్రదాయం నేటి వరకు అలాగే కొనసాగుచున్నది. వారి వంశస్థులు ఈ సంప్రదాయాలకు చాలా విలువనిచ్చి పోషించేవారు. దశరథ పంత్కు 6 కుమారులు. అందులో పెద్దవాడు రామోజీ పంత్. తండ్రి మరణించిన తదుపరి రామోజీ పంత్ గ్రామాధికారి అయినాడు. ఇతడు కూడా తండ్రి వలె రామోపాసకుడు. వారి తర్వాత 19వ తరంలో మహాత్ముడైన శ్రీరామదాస స్వామి తండ్రి సూర్యాజీ పంత్ జన్మించారు. విద్యాసాగర, లఘువుగా శ్రీ స్వామి సమర్థ రామదాసుల వారి వంశచరిత్ర విన్నావు కదా. ముందు ముందు మనం శ్రీ స్వామివారి జననీ జనకుల భక్తి విశేషములను, శ్రీ స్వామివారి పుట్టుటకు కారణములను, ఈశ్వర సంకల్ప చిద్విలాసములను తెలుసుకుందాం. మహాత్ములందరూ కారణజన్ములే. వారందరి జన్మలకు కారణం దివ్యకర్మలు. కావున వాటిని స్మరించుకుంటే మన జీవితములు ధన్యమవుతాయి అని చెప్పి చేతులు జోడించి జయ జయ రఘువీర సమర్థాయని జయ జయ నాదములు చేసి శ్రీ సమర్థులను స్మరించి అచ్చటనే సాష్టాంగ నమస్కారములను ఆచరించెను. విద్యాసాగరుడు కూడా శ్రీ నిత్యానందులను అనుసరించెను. జై జై రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతీ మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని మొదటి అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.